ఈ రోజు నిజామాబాద్ జిల్లా అంటే ఎప్పుడు కూడా చరిత్రలో చూస్తూ ఉంటే మహిళలు కలెక్టర్లుగా ఎస్పీలుగా పనిచేసేవారు. నిజామాబాద్ చరిత్ర చూస్తూనే ఉంటే కానీ ఒక మార్పుతో ఒక ఆందోళన మార్పుతో ఒక విప్లవ మార్గాన్ని నుంచి అభివృద్ధి దిశలో జిల్లాలో ప్రత్యేకంగా మహిళలకు యువకులకు కవితక్క పెద్దలకు కవితమ్మ మనందరి డియర్ సిస్టర్ కవితమ్మ గారికి అదేవిధంగా సమయం చాలా అవుతుంది కాబట్టి అందరి పేర్లలో వెళ్లకుండా మా గౌరవ మిత్రులందరూ కూడా ఈరోజు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, రవీందర్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు మల్లారెడ్డి గారు విద్యా సంస్థలు మరి పిల్లలకు పెద్దలకు అన్ని విధాల అండగా ఉంటున్న మా మిత్రులు రావటం చాలా సంతోషం. మన ప్రభుత్వ విప్ మా మిత్రులు గంప గోవర్ధన్ గారికి మరి మా మిత్రులు ఆర్మూర్ ప్రియమిత్రుడు మరి జీవన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో అన్ని సలహాలు ఇస్తున్న మరి మా ప్రియమిత్రులు ప్రశాంత్ రెడ్డి గారికి అలాగే మా మిత్రులు షకీల్ గారికి అలాగే నిజామాబాద్ నుంచి గణేష్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మరి మా మిత్రులు ఆంజనేయులు గారు, సత్యనారాయణ గౌడ్ గారు, మన లక్ష్మారెడ్డి గారు, పెద్దలు రాజమల్లు గారు, కార్యక్రమానికి భాస్కర్ రెడ్డి గారు, నాతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చేసిన నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చేసిన బాల్కొండ ఆర్మూర్ ప్రాంతాల నుంచి వచ్చేసిన ప్రియమిత్రులు రైతులు యువ నాయకులు మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను. మిత్రులారా, పెద్దలారా, ఈరోజు ఈ నిర్ణయానికి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు చంద్రశేఖరరావు గారు వారు నన్ను ఎంతో ఆప్యాయతతో ఎంతో అభిమానంతో నన్ను దగ్గరికి తీసి నాపై నమ్మకాన్ని నాలో ఉన్న అనేకమైన కార్యక్రమాలు చేయవలసినవి దగ్గరకు తీసి సురేష్ నువ్వు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడటానికి నా వెంట రావాలనే మాట చెప్పారు. మిత్రులారా, సురేష్ రెడ్డికి ఇంత ఉందా అని మర్చిపోయే పరిస్థితిలో ఉన్న సురేష్ రెడ్డిని ఒక పెద్ద నాయకులు పిలిచి ఆహ్వానించి గౌరవించి రేపు నా ప్రయాణంలో నా వెంట ఉండాలి అని చెప్పినప్పుడు మరి మూడు తరాల 100 సంవత్సరాల బంధాన్ని వదిలి మరి రాబోయే తరాల భవిష్యత్తు కొరకు మరి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగాదనే విషయాన్ని ఈ సందర్భంలో మీతో మనం చేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మీ మధ్య నిలబడి మీ ఆశీర్వాదాన్ని పొంది కేసీఆర్ గారి ఆశీర్వాదాన్ని పొంది ఈ వేదిక పైకి రావటం జరిగాది. వారే ఇప్పుడు రాజేందర్ గారు చెప్పినట్టు ఈరోజు గత 2-3 రోజుల నుంచి అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు వారింటికి వెలిసి సురేష్ నేను అక్కడికి వస్తాను, ఒక కండువ కప్పి వెళ్ళిపోతాను, మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉండే బాధతో ఉన్నారు. నిన్న కొండగట్టులో జరిగిన సంఘటన మరి వారు చెప్పిన మాటతో నేనే నమస్కరించి చెప్పాను, సార్ మీరు ఇక్కడ ఆశీర్వదించండి, రేపు రాబోయే దినాల్లో అనేక సందర్భాల్లో మీతో వచ్చినప్పుడు రేపు నిజామాబాద్ జిల్లాలు కానీ మిగతా ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటూ మీకు మీ వెంట నడుస్తూనే ఉంటాననే మాట చెప్పడం జరిగాది. అయితే వారితో మాట్లాడుతున్న సందర్భంలో అనేకమైన అంశాలు
ఎందుకంటే మిత్రులారా, పెద్దలు చంద్రశేఖరరావు గారితో నాకు ఈ రోజు కాదు 1989 నుంచి నేను ఎప్పుడైతే మొట్టమొదటిసారి యువ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 30 సంవత్సరాల్లో వేరే వేరే వేదికల్లో ఉన్నా, వేరే వేరే పార్టీల్లో ఉన్నా, మరి వారి మాటలు, వారి ఆలోచనలు ఎప్పుడు కూడా నాకు స్ఫూర్తిగా మిగిలాయి. ఎప్పుడు కూడా వారు చెప్పిన మాటల్లో మరి వారిలో ఉన్న పట్టుదల నన్ను ఆకర్షికులయ్యాది. మీ అందరికీ తెలుసు, 1996లో మొట్టమొదటి తెలంగాణ పైన వాయిదా తీర్మానం నేను పెట్టినప్పుడు ఇద్దరమే శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీకి వెళ్లి ఆ రోజు తెలంగాణ అనే శబ్దాన్ని పెట్టకండి, వెనుకబడిన ప్రాంతాలను పెట్టండి అని చెప్పినప్పుడు కూడా ఆ రోజు పట్టుబట్టి తెలంగాణపై వాయిదా తీర్మానంలో మరి ఎంతో సభను ఆపిన సందర్భంలో వారు నన్ను పిలిచి ఆశీర్వదించిన విషయాన్ని కూడా ఈ రోజు నాకు గుర్తుకొస్తుందనే మాట నేను మీతో మనవి చేస్తున్నా. మిత్రులారా, ఈ రోజు పరిస్థితులు, సురేష్ రెడ్డి గత 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో, నా రాజకీయ అనుభవంలో మనము ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాబోతుంది. రేపు 2 మాసాలు 3 మాసాల్లో ఎన్నికలు రాబోతున్న సమయంలో ఈ రోజు ఇక్కడ మీ ముందు నిలబడి మీ ద్వారా మరి రాష్ట్ర ప్రజలకు కూడా నా వంతు మరి కృషి సహాయం ఈ తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకునటానికి మరి కొన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పిన సందర్భంలో తీసుకునటానికి ఈ అవకాశం రావటం జరిగేది. మీకు తెలుసు, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అనేకమైన ఉద్యమాల తర్వాత, త్యాగాల తర్వాత, అనేకమైన ఎన్ని ప్రాణత్యాగాల తర్వాత సాధించుకున్న విషయం తర్వాత గత 4.5 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో జరిగిన మార్పులు, మన రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలు, నీటి రంగాల్లో చూడండి, మీరందరూ వచ్చారు, బాల్కొండ, ఆర్మూర్, మిగతా నిజామాబాద్ ప్రాంతాలకెళ్లి చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలతో మనము రాష్ట్రాన్ని ఆకర్షించే విధంగా మనం కార్యక్రమాలు తీసుకున్నాం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైన పెద్ద ఎత్తున నీటిపారుదల ఉపయోగం, ప్రతి గోదావరి నీటి చుక్క, ప్రతి కృష్ణా జలాల నీటి చుక్క తెలంగాణ వెనుకబడిన ప్రాంతాల్లో అందించడానికి కార్యక్రమాలు ప్రారంభమైన సందర్భం ఇది. అదేవిధంగా రాష్ట్రం వచ్చాది, పరిపాలనలో మార్పులు రావాలి, పరిపాలనలో ఎటువంటి మార్పులు రావాలి, దానికి ఆదర్శంగా వారు అనేకమైన చర్యలు తీసుకున్నారు. దాంట్లో కొన్ని కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా ఏర్పడి ఇప్పుడు నడిపే దశలో వెళ్తున్నాయి. మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ ఆదాయం మరి తెలంగాణ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. హైదరాబాద్ శక్తి ఐటీ రంగం, మరి ఈ రోజు ఐటీ రంగాన్ని మరి మీ అందరికీ తెలుసు, మనము మన పిల్లలు గ్రామం నుంచి చదివిస్తూ అమెరికా వివిధ ప్రాంతాలకు వెళ్లి వెళ్తున్నారు. మరి అక్కడ జరుగుతున్న పరిస్థితుల వలన మరి కొన్ని సందర్భాల్లో మరి వెనుకకొచ్చే పరిస్థితి ఉన్నా హైదరాబాద్ వారికి నిలబడుతుందనే విధంగా కార్యక్రమాలు ఇక్కడి నుంచి మొదలయ్యనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకు ఈ విధమైన కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఈ రోజు ఎలక్షన్స్ వచ్చాయి. మన దగ్గర 2 మరి ఆలోచించడానికి ప్రజలకు ఉన్నాయి విషయాలు. ఒకటి, ఈ కార్యక్రమాలన్నీ వేగంగా వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా టెస్టెడ్ ఒక నాయకత్వంలో, బలమైన నాయకత్వంలో మీరు ఏదైనా చెప్తే వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న సమయంలో, మరోవైపు చూస్తుంటే మరి విభేదాలు, రాజకీయపరమైన విభేదాలు, మరి కలియుకలు, ఎటువంటి కలియుకలు కలుస్తున్నాయంటే ఈ రోజు కేవలం తెలంగాణ పైన మరి తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ వేగాన్ని ఆపడానికి ఒక కుట్ర విధంగా ఈ రోజు అక్కడ జరుగుతున్న కొలిషన్స్ అనే మాట మీతో మనం చేస్తున్నాను. ఇవన్నీ గమనించడం జరిగాది. గమనించిన సమయంలో మరి పెద్దలు మన చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో వారు కేటీఆర్ గారు నన్ను ఆహ్వానించినప్పుడు, పిలిచినప్పుడు, పెద్దల దగ్గర కూర్చున్నప్పుడు నాకు ఒక నమ్మకం కలిగాది. నేను చెప్పాను, అయ్యా పెద్దలు, మీరు ఈ రోజు కావాల్సింది మా తెలంగాణలో నీటిపారుదల, దాన్ని మీరు చక్కగా తీస్తున్నారు, అనేకమైన కార్యక్రమాలు తీస్తున్నారు. ఈ విప్లవ నుంచి అభివృద్ధి బాటలో నడుస్తున్న సమయంలో మరి మీకు మాలాంటి వారు వెంట ఉండాలి అని మాకు మీరు పంపించిన మరి ఆహ్వానాన్ని తీసుకునే బాధ్యత మాపై ఉందనే విషయాన్ని కూడా మేము గమనించి మరి చెప్పడం జరిగాది. మిత్రులారా, అన్ని బాగా జరుగుతున్నాయి.
కానీ నేను మొన్న కూడా చెప్పాను మంత్రి గారికి, ఈ రోజు కూడా చెప్తున్నాను, ఇంకా వీటిని ఇంప్రూవ్ చేయడానికి, స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అవి చేయడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. దాంట్లో మరి మీ ప్రతినిధిగా, మీ సేవకుడుగా సురేష్ రెడ్డి అటు మీకు ప్రభుత్వానికి మరి మధ్యన నిలబడి మరి నేను మనలో ఉన్న సమస్యలు, శ్రీరామ్ సాగర్ జలాలు కావచ్చు, గల్ఫ్ లో ఉన్న ఇంకా కొన్ని సమస్యలు మిగిలిపోయి ఉన్నాయి, పెద్దల దృష్టికి తీసుకురావటంలో కానివ్వండి, ఈ విధమైన కార్యక్రమాలు అందించడానికి నేను ప్రజలకు గవర్నమెంట్ కి మధ్యన ఉంటాను సార్ అన్నప్పుడు తప్పనిసరిగా అనే మాట మరి పెద్దలు చెప్పడం జరిగాది. మిత్రులారా, ఈరోజు మీ మధ్య నిలబడ్డాను. ఇటు మీరున్నారు, ఇటు వేదికపై పెద్దలు, ప్రభుత్వం ఉంది. సురేష్ రెడ్డి అనేక సంవత్సరాల నుంచి అనేకమైన ఆలోచనలో మరి నేను అనేక కార్యక్రమాలు, పుస్తకాలు, అదేవిధంగా కార్యక్రమాల్లో, పథకాల విషయంలో, అభివృద్ధి విషయంలో ఆలోచనలన్నీ కూడా రాస్తూనే వచ్చాను. కానీ ఎక్కడ అమలు చేపియాలా అని నాకు ఆ వేదిక ఇబ్బందికరంగా మారిన సమయంలో ఈ రోజు ఈ వేదిక దొరికాది. మీ అందరికీ తెలుసు, నీటిపారుదల విషయంలో ఇది ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చాను. పెద్దలకు అక్కడ ఇస్తానంటే వారు ఇక్కడ సభలో ఇవ్వమన్నారు. ఇది 1998లో 20 సంవత్సరాల క్రితం నేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఉన్న సమయంలో మరి ఆ రోజు గోదావరి జలాలు, తెలంగాణ నీటి వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయానిపై ఒక సుదీర్ఘమైన రిపోర్ట్ తయారు జరిగింది. ఈ రిపోర్ట్ కొన్ని కార్యక్రమాలు అవకాశం వచ్చినప్పుడు జరిగాయి. కానీ ఈ రోజు తప్పనిసరిగా ఈ నివేదికను నేను మంత్రివర్యులు కేటీఆర్ ద్వారా మినిస్టర్ గారు మరి మీకు అందజేస్తున్నాను. ఇది మీ ఆధ్వర్యంలో తప్పనిసరిగా పెద్దలు కేశవరావు గారికి ఏదైతే మీరు మేనిఫెస్టో కమిటీలో పెట్టారో మరి ఆ కమిటీలో పెట్టి ఇంకా అనేకమైన అంశాలు దీంట్లో ఉన్నాయి. మీరు దయచేసి ఆలోచించి మన రాష్ట్ర అభివృద్ధికి మీరు తోడ్పడాలనే మాట నేను మీతో మనవి చేస్తున్నాను. మా జిల్లా కూడా పసుపు పరిశోధన కేంద్రం, మరి పసుపు పంట పండించే ప్రాంతం తెలంగాణ, దాంట్లో నిజామాబాద్ కూడా చాలా పెద్ద ఎత్తున పసుపు పంట పండించే మరి జిల్లాగా మనకు గుర్తించొచ్చాది. మరి దీని విషయంలో కూడా మరి ఒక నోట్ వారికి ఇవ్వటం జరుగుతుంది. కావున మిత్రులారా, ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని రేపు రాబోయే దినాల్లో తప్పనిసరిగా మరి మీకు నేను అండగా నిలిచి మంత్రి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో, మన గౌరవ శాసనసభ్యులందరికీ కూడా మరి ఒక చక్కని సలహాదారుగా మిగుతాననే మాట చెప్పాను. ఈ రోజు నేను ఒకటి చూశాను, రాజకీయ వాతావరణం. ఈ రోజు రాజకీయ వాతావరణం ఎలా ఉందంటే, మీరు టీవీ చాలు చేస్తే 2 షోలు ఉంటాయి. ఒకటి మీకు తెలుసు, ఇది కుస్తీలు పట్టేది ఉంటుంది, WWF అని. మీరు చాలా మంది పిల్లలు చూశారు, ఒక్కోడు మీద ఒక్కోడు పడతాడు, ఒక్కోడు పట్టి ఇంకోడు కిందికి మీదకి ఎత్తేసుకుంటూనే ఉంటారు. మన వాళ్ళు నిజమైన బలమైన వాళ్ళు, లేకుంటే నిజంగా కొట్లాడుతున్నారేమో అనుకుంటాం, కానీ అదంతా డ్రామా. ఈ రోజు జరుగుతున్నది అటువంటి కుస్తీలు ఒక ప్రాంతంలో, మరోవైపున ఒక పార్టీలలో, మరోవైపు మరి టార్గెట్ ను పెట్టుకొని ఒక రేస్ గుర్రం లాగా పరిగెత్తుతున్న రేస్ గుర్రం, వారికి కేవలం అభివృద్ధియే టార్గెట్ గా పరిగెత్తుతున్న గుర్రం, మరి ఆ గుర్రం వెంట ఉందామా అనే అంశాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా నేను నా పూర్తి సమయాన్ని, నా అనుభవాన్ని ఈ వేగంగా పరిగెత్తుతున్న రేస్ గుర్రం పైనే ఉంటాననే మాట నేను మీతో మనవి చేస్తున్నాను. కావున అనేక అంశాలున్నాయి. ఈ రోజు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను. ఈ రోజు చాలా మందికి అనేకమైన ఒక నమ్మకం, విశ్వాసం వచ్చేది. మరి తప్పనిసరిగా మన ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాల్లో మళ్లీ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఎంతో వేగంగా తీసుకువెళ్ళటానికి అవకాశాలు ఉన్న సమయంలో మరి సురేష్ రెడ్డి, నేను తప్పనిసరిగా మీ వెంట నిలవటానికే ఈ రోజు ఇక్కడికి రావటం, నీ నాయకత్వంలో పనిచేయటానికి రావటం జరగాదనే మాట మనం చేస్తూ, మరి మీరు చాలా దూరంకి వెళ్ళి వచ్చారు. ఈ రోజు ఇంకా అనేక విషయాలు, జాతీయ రాజకీయాలు, ఇంకా అనేకమైన సమస్యలపై మాట్లాడే సమయం వచ్చినప్పుడు చెప్తాను. కానీ ఈ రోజు నేను ఇమోషనల్ గా మరి ఒక పార్టీ వదిలి మరి ఒక పార్టీలో వస్తున్న సమయంలో నాకు ఆనందం ఉంది, విశ్వాసం వచ్చేసాది, నమ్మకం కలిగాది. తప్పనిసరిగా
మీరందరూ మా భరోసాతోని మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలుకుతున్న మీకు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆశించిన ఫలితాలు తప్పనిసరిగా సాధించుకుంటామనే మాట మనం చేస్తూ మరి మీ అందరికి కూడా మరి ఈ సమయం నాకు ఇచ్చినందుకు ఎంతో ప్రేమ ఆప్యాయతతో అనేక దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన మా తమ్ముళ్ళు అన్నలు అక్కలు చెల్లెలు అందరికీ కూడా నమస్కరిస్తూ మళ్లీ సందర్భం వచ్చినప్పుడు అనేక అంశాలు వివరిస్తానని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై హింద్, జై కేసీఆర్. ధన్యవాదాలు సార్. తమరి